ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మనకి 12వ తారీఖు సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణ సమయము మన భారతదేశంలో సూతకం లేదు, గ్రహణ ప్రభావం ఉండదు. అది రాత్రిపూట వస్తుంది. యూరోప్లో ఉన్న తెలుగువారు ఎవరైనా సరే కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ సూర్యగ్రహణం తర్వాత ఈ వచ్చే పౌర్ణమికి అంటే 12కి సూర్యగ్రహణం తర్వాత చంద్రగ్రహణం వస్తుంది. ఒకటే పక్షంలో వస్తుంది. ఇది ప్రతి సంవత్సరం మనకి ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సూర్యగ్రహణానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది కొన్ని ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది చెప్పుకున్నాం. అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గ్రహస్థితులు ఈ సూర్యగ్రహణం నుండి మళ్ళీ వచ్చే 12వ తారీఖు అంటే 2027 12వ తారీఖు ఆ సమయంలో మళ్ళీ సూర్యగ్రహణం వస్తుంది. ఆ సమయం వరకు ప్రపంచవ్యాప్తంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మార్పులు ఏంటి మీకు చెప్తాను. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నవారు మీ పిల్లల విషయంలో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఈ గ్రహణం మొదలైన అంటే ఈ సమయం జాతకరీత్యా ఈ 12 రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నప్పటికీ ఈ కాల మార్పు సమయం ఒక క్రూషియల్ సమయంలోకి వచ్చింది. ప్రకృతిలో ఉండే కొన్ని శక్తులు అంటే పంచభూతాలు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, నవగ్రహ మాతృకులు ఇవన్నీ కూడా ఈ సమయాన్ని చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తాయి. ఎలాంటి స్థితి ఉంటుందంటే ఆడవారైనా మగవారైనా పిల్లలైనా పెద్దలైనా మానసికమైన అశాంతి ఏర్పడుద్ది. ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అలా మీకు అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దానికి రెమెడీ కూడా చెప్తాను ఈ వీడియోలో. అలాగే ముఖ్యంగా స్త్రీలు చిన్న చిన్న విషయాలకి విపరీతమైన కోపం రావడం, విపరీతమైన ఏడుపు రావడం అనేది జరుగుతుంది. మగవారికి మంచి ఫుడ్ తిన్నా ఏదో తెలియని నీరసంగా ఉంటుంది. మానసికమైన నీరసం, మన ఆరా తగ్గిపోతుంది. ముఖంలో కాంతి ఇవన్నీ తగ్గిపోతాయి. పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టలేరు. వ్యాపారం చేసేవారికి, ఉద్యోగం చేసేవారికి, వ్యాపారం చేసేవారికి లాభాలు తక్కువగా ఉంటాయి. డబ్బు రాబడి తగ్గిపోతుంది. ఇది ఒక సంవత్సర కాలం పాటు మిమ్మల్ని పీడిస్తుంది, ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి స్థితి ఎందుకు ఉందంటే ఈ కాలం యొక్క గ్రహస్థితి మార్పును చూపిస్తుంది. అంటే ఇది మంచి మార్పు, చెడు మార్పు కాదు. మనందరం కూడా ఈ మార్పుకి సిద్ధంగా ఉండాలి. కుదరదు అనడానికి లేదు. మనకి కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వానలు పడతాయి, కొన్ని ప్రాంతాల్లో వానలు ఉండవు. కానీ సముద్ర ప్రాంతంలో, తీర ప్రాంతంలో ఉన్న వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే నీటి ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. తుఫాన్లు కావచ్చు, సునామీలు కావచ్చు, లేదా అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల కావచ్చు, ఆకాశం నుండి ఉల్కాపాతం వల్ల కావచ్చు, కొంత నష్టం అనేది ఉంటుంది. అన్ని ప్రాంతాలకి కాదు, కొన్ని ప్రాంతాలకి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావాన్ని చూస్తారు. అన్ని ప్రాంతాలు ఇవి ఈ దేశం ఆ దేశం అని కాదు, అన్ని దేశాలకి దీని ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి గ్రహణ సమయంలో ఏం చేయాలి, దీని ప్రభావం మన మీద లేకుండా ఉండడానికి ఏం చేయాలి? మీరు ఎవరైనా సరే రాత్రి సమయంలో అంటే మనకి గ్రహణం కనిపించదు, మనకి సూతకం లేదు, కానీ గ్రహణం సమయంలో మాత్రం మీరు అందరూ కూడా మీకు తెలిస్తే మీ కులదైవ నామాన్ని ఒక 10 నిమిషాలు జపం చేయండి. ఇదే పరిహారం. మీకు కులదైవం తెలీదు, మీ ఇష్టదైవ నామాన్ని 10 నిమిషాలు జపం చేయండి. మేము మతం కాదు గురువు గారు అంటే మీరు ఏ మతంలో ఉంటే ఆ దైవనామాన్ని 10 నిమిషాలు జపం చేయండి. మినిమం 10 నిమిషాలు. ఇంకా సాధన చేసేవారు ఎవరైతే ఉందో గురు మంత్రం ఉంటుంది కదా, మీ గురు మంత్రాన్ని ఖచ్చితంగా చేయండి. చంద్రగ్రహణము, సూర్యగ్రహణము ఇలాంటి సమయాలలో మీరు గురు మంత్రాన్ని చేసినట్లయితే ఆపదల నుండి బయటపడతారు. అది నిజం. ఇప్పుడు పిల్లల గురించి చెప్పుకుందాం. ఇది మీకు
జనరల్గా చేసేదే, కామన్గా చేసేదే. పిల్లల విషయంలో మీ పిల్లలు ఎక్కడికైనా టూర్లు వెళ్తున్నప్పుడు కానీ, ఏదన్నా మీటింగులు పెట్టి జనాన్ని గ్యాదర్ చేస్తున్నప్పుడు మీటింగ్ ఎలా ఉందో చూద్దామని కూడా పంపించకండి. ఎందుకంటే ఈ కాలంలో విపత్తులు జరుగుతాయి. అది జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. దీని అర్థం ఏంటంటే జన నష్టాన్ని ఈ గ్రహణం దగ్గర నుండి వచ్చే గ్రహణం వరకు చూస్తామని అర్థం. అందులో పిల్లలకి చాలా సహజంగా యాంగ్జైటీ ఉంటుంది. ఏదన్నా ఒక మంచి ఊరేగింపు కానీ, లేకపోతే ఒక మీటింగ్ కానీ, ఇలాంటి వాటికి పిల్లలు ఎక్కువగా సరదాగా వెళ్తూ ఉంటారు. జాగ్రత్త. ఈ పిల్లల విషయంలో మీరు వారు బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కోండి. అలాగే వారితో మంగళవారం, శనివారం నాడు మీకు వీలైతే ఈ 2 రోజులు మంగళ శనివారాల్లో మీరు వాళ్ళని దగ్గరలో ఉన్న కాలభైరవుడి గుడికి కానీ, కాళికా గుడికి కానీ, దుర్గాదేవి గుడికి కానీ, ఆంజనేయ స్వామి గుడికి కానీ, అలాగే దక్షిణామూర్తి గుడికి కానీ తీసుకెళ్ళండి. మీకు దగ్గరలో ఉంటాయి. ఈ దేవతల దగ్గర తీసుకెళ్ళండి మంగళవారం, శనివారం. దానివల్ల వాళ్ళకి రాబోయే ఈ ఈ ఆపదంతా ఎలా ఉంటుందంటే జనరేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. దాని ప్రభావం అనేది ఈ విధంగా మీరు వాళ్ళని గుడికి తీసుకువెళ్ళినా, గుడికి వస్తే తీసుకువెళ్ళండి. లేదంటే మంగళ శనివారాల్లో వారితో ఇంటి దగ్గర అయినా సరే ఒక 21 సార్లైనా ఈ దేవతానామాన్ని అనిపించండి. ఒక్క నామైనా సరే. ఖచ్చితంగా మీ పిల్లల యొక్క జీవితాలు మెరుగవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, తినే ఆహారం గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ గ్రహణ సమయం నుండి రాబోయే గ్రహణ సమయం వరకు నీటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. తాగుతున్న నీరు వల్ల కానీ, ఆహార పదార్థాల వల్ల కానీ, ఫుడ్ పాయిజనింగ్ అంటాం కదా, ఈ ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. దీనికి మార్గం ఏంటంటే మీరు ఆహారం తీసుకునేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోండి. తీసుకునే ఆహారాన్ని నిల్వ లేకుండా ఉన్న ఆహారాన్ని తీసుకునే ప్రయత్నించండి. అంటే మనం చాలా సందర్భాల్లో ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం పెట్టి అవి తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు ఎక్కువ రోగాలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టమని శాస్త్రంలో ఎక్కడా లేదు. అంటే నిల్వ ఉండే పదార్థాలు సేకరించడం వల్ల కూడా, తీసుకోవడం వల్ల కూడా కొంత అనారోగ్య సమస్యలు ఎక్కువగా మనకి పొట్టకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, బాగా గుర్తుంచుకోండి, నిత్యము మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అంటే సూర్య అంటే ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య, మీరు మీ ఇష్టదైవ నామాన్ని ఇక నుండి 3 సమయాలలో 21 సార్లన్నా తలుచుకోండి. మీకు రాబోయే కాలంలో వచ్చే ఆపదలన్నీ కూడా మీకు అలా దూది పింజలా ఎగిరిపోతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది రెగ్యులర్గా ఎవరైనా చేయొచ్చు. దీంట్లో తంత్రం ఏం లేదు. ఓన్లీ నామము చేసే ప్రయత్నం, క్రియ మాత్రమే ఉంది. ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందండి. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.